Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేసెదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. I will give you more good than before. ది బుక్ ఆఫ్ ఎజ్కేల్ చాప్టర్ 36 verses 11. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలండి. దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాడండి. తన హృదయంలో దాగున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడితో అనునిత్యం దేవుడు మన హృదయాంతరంగాన్ని ఎరిగి మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయంలో అనేక ఆలోచనలను దేవుడు మనకు కలుగు చేస్తాడండి. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి అంటే, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తానని దేవుడు ఈ దిన వాగ్దానంలోని నీతో నాతో తన కృపా వాగ్దానాన్ని దేవుడు మన జీవితాలలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడండి. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు అధికమైన మేలులతోనూ దేవుడు గొప్పగా ఇప్పుడున్న స్థితి నుంచి గొప్ప స్థితికి దేవుడు వారిని ఎంచి ఉన్నాడు. చూడండి వారు ఎంత దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. చూడండి, దేవుడు ప్రేమిస్తే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కరుణ ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా లభిస్తాయి. దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. దేవునికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టమేనండి. నీ యొక్క పంట పొలాలు కానీ, నీ యొక్క పశువులు కానీ, నీ యొక్క చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ ప్రతి దానిలో కూడా దేవుడు నిన్ను ఫలభరితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ దిన వాగ్దానంలోను దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని జరిగిస్తాడు. కనుక ప్రతి ఒక్కరు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దృష్టికి యథార్థమైన నీతిమంతులుగాను జీవించినట్లయితే దేవుని యందే కనిపెట్టుకున్న వారు నిరీక్షణ పొందుకుని ఎవరైతే ఉంటారో, ఇశ్రాయేలీయులను దేవుడు ఆశీర్వదించాడు. అదే రీతిగా దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను, మన యొక్క జీవితాలను దేవుడు తప్పకుండా సరిదిద్ది మనకు కూడా మేలును ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితాలలోనూ ఆశీర్వదించి జరిగించును గాక. ప్రార్థన. కృపామేడ, దయామేడ, చాలిగలిగిన మా గొప్ప దేవ, నీ యొక్క బంగారు పాదమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య, నిన్ను వేడుకొనుచున్నాము దేవా. మా ఎడల నీవు కలిగి ఉన్న ప్రేమను, కరుణను, జాలిని బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ దిన వాగ్దానాన్ని మా జీవితాలలోను ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలోనూ నెరవేర్చండి ప్రభువా. మునుపటి కంటే అధికమైన మేలును నీకు కలుగ చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభు. ఎవరైతే ఎలాంటి స్థితిలో ఉన్నారో ప్రభు, వారందరినీ మీరు చూడండి ప్రభు. వారికి సహాయాన్ని దయచేయండి. ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాము దేవు. ప్రతి ఒక్కరి జీవితాలలోనూ ఉన్నతమైన మేలులు, ఉన్నతమైన స్థితిలో ప్రతి ఒక్కరిని ఉంచండి ప్రభువ. పంట పొలాలనేమి, వ్యవసాయం చేసేవారినేమి, ఉద్యోగం చేసేవారినేమి, ప్రతి విషయాల్లోని ప్రతి ఒక్క కూలి పని విషయాలు ఎవరైతే చేస్తున్నారో దేవా, అందరినీ అభివృద్ధి చేయండి, నూరంతునుగాను ఫలింప చేయమని ప్రభువ. ఈ యొక్క ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని నజరేయుడైన యేసు నామమున వినయంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.